రైట్ నాగేశ్వర గారు, ఇక్కడ నవీన్ యాదవ్కి ముఖ్యంగా కలిసి వచ్చిన చాలా అంశాలు ఉన్నాయి. అందులో రేవంత్ రెడ్డి నాయకత్వం, ఆయన చేసిన ప్రచారం కానీ ఇలాంటివన్నీ కూడా కొంత వర్కౌట్ అయినట్టు కనిపిస్తుంది. అదే సమయంలో అధికార పార్టీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం, అటు ఎంఐఎం మద్దతు, అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం, అది కూడా కొంత మైనార్టీ ఓట్ బ్యాంకును కాంగ్రెస్ వైపు ఆకర్షించింది. దాంతోపాటు తెలంగాణలో బలంగా ఇప్పుడు నడుస్తుంది బీసీ నినాదం ఒకటి నడుస్తుంది. అక్కడ మిగిలిన ఇద్దరు అభ్యర్థులు దీపక్ రెడ్డి, మాగంటి సునీత ఓసీ అయితే నవీన్ యాదవ్ బీసీ కావడం అనేది కూడా కొంత అడ్వాంటేజ్గా జరిగింది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఈ అన్నిట్లో మీరంటే ప్రధాన కారణం ఏది యూజ్ అయింది అంటే ఏం చెప్తారు? అంటే ఇందులో ఒక్కొక్కటి కంట్రిబ్యూట్, ఒక్కొక్క పువ్వేసి చందమామ అన్నట్లు ఒక్కొక్క అంశము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ల మధ్య 10% గ్యాప్, అంటే బీఆర్ఎస్కు 10% ఆధిక్యత ఉండే మొదలుపెట్టినప్పుడు అది స్లోగా ఎరోడ్ అవుతూ వచ్చింది. నవీన్ యాదవ్ క్యాండిడేట్ డెఫినెట్గా కాంగ్రెస్కు పడుతుందని నేను డే 1 చెప్తున్నాను. రౌడీ షీటరు, ఈ పహల్వాన్లు, ఇవన్నీ ఆ సాధారణ ఓటర్ల పైన ప్రభావం ఉండదు. మీకు అట్టంటే ఇప్పుడు బీహార్లో ఆనంద్ సింగ్ మర్డర్ అక్యూజ్లో జైల్లో ఉన్నాడు, మంచి భారీ మేడతో గెలిచాడు. సో మన రాజకీయాల్లో పైల్వాన్లకు, దాదాగిరికి, రౌడీజానికి నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏం కావు కదా అవి. సో అది అది ఎఫెక్ట్ అయినట్టు ఎఫెక్ట్ అవుతాడు. రాజకీయాల్లో ఎవరు సత్పురుషులు అనేటువంటి చర్చ మొదలవుతుంది. అందువల్ల నవీన్ యాదవ్కి ఏంటంటే బీఆర్ఎస్ రౌడీ షీటర్ అనే కుటుంబము, ఆ కుటుంబ నేపథ్యాన్ని ఇష్యూగా ప్రొజెక్ట్ చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో నవీన్ యాదవ్ యాక్సెసిబిలిటీని ప్రొజెక్ట్ చేసింది. మాగంటి సునీతతో పోలిస్తే నవీన్ యాదవ్ అటు కార్యకర్తలకు యాక్సెసిబుల్, ఇటు ఓటర్లకు యాక్సెసిబుల్ అనే డైమెన్షన్ను కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేసింది. అది వాస్తవంగా ఓటర్లకు నమ్మారు. సర్వేలో కూడా మీరు బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా కంపారిటివ్లీ మా క్యాండిడేట్ యాక్సెసిబుల్ కారు అని భావన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలో నవీన్ యాదవ్ మాకు యాక్సెసిబుల్ అని. ఆయన ఈ కాన్స్టిట్యున్సీని అంటిపెట్టుకొని ఉండడము, ఓడిపోయినా కూడా కాన్స్టిట్యున్సీలో ఉండడం వల్ల మాగంటి కుటుంబానికి ఉండే పాజిటివ్ ఇమేజ్ కూడా కౌంటర్ చేయగలిగాడు. అంటే సింపతి ఫ్యాక్టర్ మొదటి నుంచి లేదు. అంటే మాగంటి గోపీనాథ్ చనిపోయాడనే సింపతి ఫ్యాక్టర్ ఈ ఎలక్షన్లో డే 1 నుంచి కూడా ప్రభావితం. ఇట్ వాజ్ మోర్ ఎ పొలిటికల్ ఫైట్ దెన్ పర్సనాలిటీ ఫైట్. నవీన్ యాదవ్ ఫ్యాక్టర్ తర్వాత మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి క్యాంపెయిన్, అటువైపు కేసీఆర్ ఫీల్డ్లో లేడు, అది కూడా నెగిటివ్గా పనిచేసింది. అంటే కేసీఆర్ ఎందుకు ఉండరు ఫీల్డ్లో, అందువల్ల కేసీఆర్ యాటిట్యూడ్ అనేది ఒక చర్చనీయాంశం కూడా అయింది. సో తర్వాత రేవంత్ రెడ్డి సమర్థవంతమైన క్యాంపెయిన్ కూడా నడిపాడు. వాస్తవంగా చీఫ్ మినిస్టర్ ఆ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి, అంటే ప్రతిపక్షాల దాడి ఆయనపైనే ఉండే, ఎందుకంటే అది పర్సనల్ స్టేక్స్గా మారిపోయింది. ఎందుకంటే ఈ జూబ్లీస్ కనుక ఓడిపోయి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉన్న రేవంత్ వ్యతిరేక వర్గం దీన్ని ఒక ఆయుధంగా మార్చుకోగలిగేది. అందువల్ల కూడా తన పర్సనల్ పొలిటికల్ ప్రెస్టేజ్గా కూడా రేవంత్ రెడ్డి తీసుకున్నాడు. క్యాండిడేట్ సెలక్షన్లో కూడా ఆ రేవంత్ ప్రభావం కనబడింది.